వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చాలు, వాళ్ళు వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నారో మొత్తం కూడా మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు. మీకు సంబంధించిన వాళ్ళు వాట్సాప్లో ఆన్లైన్లో ఉంటారు, కానీ మీకు మాత్రం చాలా లేట్గా రిప్లై ఇస్తూ ఉంటారు. వాళ్ళు వాట్సాప్లో ఎవరితోనో చాట్ చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ఎవరితో ఆ వాట్సాప్లో చాట్ చేస్తున్నారో విత్ ఇన్ లైవ్లో మీ ఫోన్లో మీరైతే చూసుకోవచ్చు. నేను ఒక ప్రాసెస్ చెప్తాను, ఆ ప్రాసెస్ ప్రకారం మీరు కనుక చేశారనుకోండి, తప్పకుండా వాళ్ళు వాళ్ళ వాట్సాప్లో ఎవరెవరితో చాట్ చేస్తున్నారో విత్ ఇన్ లైవ్లో మీ ఫోన్లో అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ మిస్ అయినా కూడా మీరైతే ఈ ప్రాసెస్ అనేది సరిగా చెయ్యలేరు. కాబట్టి ప్రతి స్టెప్ అనేది చాలా ముఖ్యము. నేను ప్రతి స్టెప్ అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరైతే ప్రతి స్టెప్ అయితే ఫాలో కావండి. తప్పకుండా మీకు వేరే వాళ్ళ యొక్క వాట్సాప్ చాట్ మొత్తం కూడా మీ ఫోన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక ఏ విధంగా చూడాలో అని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీరు తమ్ములైన్లో చూసినట్టుగా వేరే వాళ్ళ వాట్సాప్ మీ ఫోన్లో ఏ విధంగా చూడాలి, దానితో పాటు ఒకవేళ మీ వాట్సాప్ కూడా ఎవరైనా చూస్తున్నారా లేరా, ఎవరైనా చూస్తే వాళ్ళ ఫోన్లో నుండి మీ వాట్సాప్ను ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకటి, వేరే వాళ్ళ వాట్సాప్ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూడాలి. రెండవది, ఒకవేళ వేరే వాళ్ళు మీ వాట్సాప్ చూస్తున్నారా లేరా, ఒకవేళ వేరే వాళ్ళు మీ వాట్సాప్ చూసే దానిని ఏ విధంగా రిమూవ్ చేయాలి. ఈ రెండు విషయాలు అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో లెంత్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే వేరే వారి యొక్క వాట్సాప్ చాట్ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూడాలో చెప్తాను. ఇప్పుడు చెప్పే ప్రాసెస్ తప్పకుండా చేసేయండి. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఫస్ట్ మీ ఫోన్లో చేయండి. ఇప్పుడు మీ ఫోన్ అయితే ఆన్ చేయండి. మీ ఫోన్ ఓపెన్ చేశాక మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఉంటుందిగా, మీ ఫోన్ యొక్క వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, దానినైతే నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్ అని ఉందిగా, దానినైతే నొక్కండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ అకౌంట్ అని ఉందిగా, దానినైతే నొక్కండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ కింద యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దానినైతే నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక కింద యాడ్ అకౌంట్ అని ఉందిగా, దానినైతే నొక్కండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ కింద అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంటుంది, దానినైతే నొక్కండి. నొక్కాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఆటోమేటిక్గా ఇక్కడ అలో అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. ఇక్కడ అలో మీద నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెంబర్ అడుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఎలాంటి నెంబరు ఇవ్వాల్సిన పనే లేదు. నెంబర్తో పనే లేదు. వేరే వాళ్ళది ఎలాంటి నెంబరు ఇక్కడ ఇవ్వాల్సిన పనే లేదు. ఒకవేళ మీరు కనుక ఇక్కడ వేరే వాళ్ళది నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓటీపీ అనేది వెళ్తుంది. కాబట్టి వాళ్ళకు ఓటీపీ వెళ్తే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది వాట్సాప్ నుండి ఓటీపీ వచ్చినట్టుగా. కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి నెంబరు ఇవ్వకుండా కూడా పనిచేస్తుంది. మీరు ఇక్కడ ఏం నెంబర్ ఇవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ పైన 3 చుక్కలు ఉన్నాయిగా, దానినైతే నొక్కండి. నొక్కాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ లింక్ యాజ్ డివైస్ అని ఉంది కదా, దానినైతే నొక్కండి. నొక్కాక ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎలాంటి క్యూఆర్ కోడ్ చూపించట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్కు అది విరుద్ధము. కాబట్టి నేను ఇక్కడ ఏమి కూడా క్యూఆర్ కోడ్ చూపించట్లేదు. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చాక తప్పకుండా ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇలా వచ్చాక ఇక్కడ మీ వాట్సాప్ అంతా పోతుంది, మీ పాత చాటింగ్లన్నీ పోతాయేమో అని ఎలాంటి భయపడాల్సిన పనే లేదు. మీ వాట్సాప్ అనేది మళ్ళీ తిరిగి ఏ విధంగా చూడాలి అనేది కూడా నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీ వాట్సాప్ పోయిందేమో అనుకుంటారు, ఎక్కడికి పోదు, మళ్ళీ మీ వాట్సాప్ మొత్తం తిరిగి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏం భయపడాల్సిన పనే లేదు. ఇక ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చాక మీ ఫోన్ను అయితే పక్కన పడేసేయండి. ఇప్పుడు మీ ఫోన్లో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చిన దానిని పక్కన పడేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే చాలా కొత్తగా పెట్టడం జరిగింది. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు. కాబట్టి దయచేసి మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడు మీ ఫోన్లో వచ్చిన క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ను అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఎవరి వాట్సాప్ చాట్ చూద్దాం అనుకుంటున్నావో వారి ఫోన్ అయితే జస్ట్ 1 నిమిషం తీసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం ఉంటే చాలు, మొత్తం
పని అయిపోతుంది. ఒక నిమిషం అయితే వాళ్ళ ఫోన్ అయితే తప్పకుండా మీ దగ్గర ఉండాలి. మీరు ఎవరి వాట్సాప్ చూద్దాం అనుకుంటున్నావో వాళ్ళ ఫోన్ అయితే తప్పకుండా నీ దగ్గర ఒక నిమిషం అయితే ఉండాలి. ఇక మీరు వాళ్ళ ఫోన్ అయితే తీసుకోండి. తీసుకున్నాక వాళ్ళ ఫోన్లో నెట్ అయితే తప్పకుండా ఆన్ అయితే చేయండి. అదేవిధంగా నీ ఫోన్లో కూడా అంటే ఇద్దరి ఫోన్లో కూడా నెట్ అనేది ఆన్లో ఉంటేనే ఇదైతే వర్క్ అవుతుంది. కాబట్టి మీ ఇద్దరి ఫోన్లో నెట్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టండి. నెట్ ఆఫ్లో ఉంటే ఇదైతే వర్క్ అవ్వదు. కాబట్టి ఇద్దరి ఫోన్లో నెట్ అయితే ఆన్ చేయండి. నెట్ ఆన్ చేశాక ఇప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని నెట్ ఆన్ చేశాక ఇప్పుడు వాళ్ళ ఫోన్ అయితే తీసుకొని వాళ్ళ ఫోన్లో ఉన్న వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక పైన 3 చుక్కలు ఉన్నాయిగా దానిని అయితే నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ మిడిల్లో లింక్ డివైస్ అని ఉంది కదా దీనినైతే నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక ఇక్కడ కింద ఆల్రెడీ ఉంది చూడు ఆండ్రాయిడ్ అని ఉంది కదా ఇలా ఉంది అంటే ఆల్రెడీ వీళ్ళ వాట్సాప్ ఎవరో చూస్తున్నట్టే. మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్లోకి వెళ్ళి ఈ లింక్ డివైస్ ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా ఏదైనా ఫోన్ యొక్క మోడల్ ఈ విధంగా ఉంది అనుకోండి అప్పుడు మీ వాట్సాప్ ఎవరో చూస్తున్నట్టే. దాని అర్థం ఏంటి? ఈ విధంగా ఉంటే అర్థం ఏంటి అంటే మీ వాట్సాప్ ఆల్రెడీ ఎవరో చూస్తున్నట్టే. కాబట్టి మీరు కూడా ఈ విధంగా వచ్చి చెక్ చేసేయండి. ఇప్పుడు వాళ్ళ ఫోన్లో నుండి మీ వాట్సాప్ను ఏ విధంగా కనబడకుండా డిలీట్ చేయాలి అంటే ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉందిగా దానినైతే నొక్కండి. దీనిని నొక్కిన తర్వాతకి ఇలా వస్తుంది. ఇక్కడ మన వాట్సాప్ వాళ్ళ ఫోన్లో ఈ లాస్ట్గా ఎప్పుడు చూసారో ఇక్కడ టైమింగ్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక ఇక్కడ రెడ్ కలర్లో లాగౌట్ అని ఉంది కదా దానినైతే నొక్కండి. దానిని ఎప్పుడైతే నొక్కేస్తావో అప్పుడు మీ వాట్సాప్ అనేది మొత్తం వాళ్ళ ఫోన్లో నుండి ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి తప్పకుండా ఒకసారి మీ వాట్సాప్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఉంది అనుకోండి అప్పుడు మీ వాట్సాప్ ఎవరో చూస్తున్నట్టే. నేను చెప్పినట్టు లాగౌట్ చేసేయండి. అప్పుడు మీ వాట్సాప్ ఎవరు చూడకుండా ఉంటారు. ఇప్పుడైతే మన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక మీరు ఎవరి వాట్సాప్ చూద్దాం అనుకుంటున్నారో వారి ఫోన్ తీసుకొని పైన 3 చుక్కలు ఉంటాయి కదా దాన్ని నొక్కారనుకోండి ఇక్కడ లింక్ డివైస్ మీద నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చింది అనుకోండి మీ వాట్సాప్ అయితే ఎవరు చూడనట్టే. ఇక్కడ ఎలాంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వచ్చాక కింద లింక్ డివైస్ అని ఉందిగా దానినైతే నొక్కండి. నొక్కిన వెంటనే ఇక్కడ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఎలాంటి స్కానర్ చూపించలేకపోతున్నా ఎందుకంటే అది కూడా కొంచెం యూట్యూబ్ రూల్స్కి విరుద్ధమే. వాళ్ళ ఫోన్లో అయితే ఈ విధంగా స్కానర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందుకు మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ అయితే ఆన్లో ఉంచండి అని చెప్పాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ క్యూఆర్ కోడ్ను అయితే ఈ ఫోన్లో ఉన్న స్కానర్తో అయితే స్కాన్ అయితే చేసేయండి. మళ్ళీ చెప్తున్నా క్లారిటీగా వినండి. మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ అయితే ఆన్లో ఉంది. వాళ్ళ ఫోన్లో ఏముంది? వాళ్ళ ఫోన్లో స్కానర్ ఉంది. ఇప్పుడు మీ ఫోను కింద పెట్టి వాళ్ళ ఫోన్తో స్కాన్ చేయండి. అలా స్కాన్ చేశారనుకోండి కొద్దిసేపట్లోనే జస్ట్ 1 నిమిషంలోపే స్కాన్ అయితే అయిపోవడం జరుగుతుంది. స్కాన్ అయిపోయిన వితిన్ సెకండ్లోనే వాళ్ళ వాట్సాప్ చాట్ మొత్తం కూడా మీ ఫోన్లోకి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళ వాట్సాప్ అంతా కూడా మీ ఫోన్లోకి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చాక వాళ్ళ చాటింగ్ అంతా కూడా మీ ఫోన్లో ఈ విధంగా చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ వాట్సాప్ ఉంది. మరి మీ వాట్సాప్ ఎక్కడ పోయింది? మొత్తం కనబడకుండా పోయిందేమో డిలీట్ అయిందేమో అనుకునేరు. మీ వాట్సాప్ ఎక్కడికి పోలేదు. ఈ వాట్సాప్లోనే మీ వాట్సాప్ కూడా చూడవచ్చు. ఇక్కడ మీ వాట్సాప్ ఏ విధంగా చూడాలి అనేది చెప్పే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఈ ఛానల్ అయితే కొంచెం కొత్తగా పెట్టడం జరిగింది. కాస్త నాకు ఎవరు సపోర్టింగ్గా లేరు. మీరే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక్కడ వాళ్ళ వాట్సాప్ ఉంటుంది. ఇప్పుడు మీ వాట్సాప్ కనబడదు. మీ వాట్సాప్ ఎలా చూడాలి అంటే వాళ్ళ వాట్సాప్లో ఉన్నారుగా ఉన్న తర్వాతకి పైన 3 చుక్కలు ఉన్నాయిగా దానినైతే నొక్కండి. నొక్కాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద స్విచ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానినైతే నొక్కండి. దానిని నొక్కిన వెంటనే మీ వాట్సాప్ అయితే ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ వాట్సాప్ వస్తుంది. మరి మళ్ళీ వాళ్ళ వాట్సాప్ వెళ్ళిపోతుందిగా. మరి వాళ్ళ వాట్సాప్ ఏ విధంగా చూడాలి అంటే మీ వాట్సాప్లో ఉన్న తర్వాతకి పైన ఉన్న 3 చుక్కలు అయితే నొక్కండి. నొక్కిన తర్వాతకి ఈ విధంగా వస్తుంది. కింద మళ్ళీ స్విచ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానినైతే నొక్కండి. ఈ విధంగా మళ్ళీ వాళ్ళ వాట్సాప్ వస్తుంది. ఈ విధంగా స్విచ్ అకౌంట్తో మీ వాట్సాప్ వాళ్ళ వాట్సాప్ ఒకే వాట్సాప్లో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా స్విచ్ అకౌంట్తో ఒకేసారి 2 అకౌంట్ని అయితే మెయింటైన్ చేయవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు కనుక వాళ్ళ వాట్సాప్ ఓపెన్
ఓపెన్ చేస్తారు కదా, మీరు కనుక ఓపెన్ చేస్తే అది ఆన్లైన్లో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎక్కడి నుండి ఆ వాట్సాప్లో మెసేజ్లు వచ్చాయి అనుకోండి, మీరు కనుక ఆ మెసేజ్లు ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళ ఫోన్లో కూడా ఆటోమేటిక్గా ఆ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసినట్టుగానే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు వాట్సాప్లో కాల్స్ వచ్చాయి అనుకోండి, ఆ కాల్ కనుక వాళ్ళకన్నా ముందు మీరు లిఫ్ట్ చేశారనుకోండి, అప్పుడు అక్కడ వాళ్ళకు పడిపోతుంది మీ వాట్సాప్ కాల్ అనేది వేరే వారి యొక్క ఫోన్లో ఆన్ చేశారు, వేరే వాళ్ళు మాట్లాడారు అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వాట్సాప్కి వచ్చే కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటెండ్ అయితే చేయవద్దు. అదేవిధంగా ఆ మెసేజ్లు కూడా మీరు ఫస్ట్ ఓపెన్ చేయవద్దు, వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాతకి మాత్రమే మీరైతే ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు కనుక వాట్సాప్ చాటింగ్ క్లియర్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఫోన్లో కూడా వాళ్ళ వాట్సాప్ చాట్ మొత్తం కూడా క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ వాట్సాప్లో ఏం చేసినా కూడా ఇక్కడ మీరు స్కాన్ చేసిన వాళ్ళ వాట్సాప్ కూడా అదే విధంగా వర్క్ అవ్వడం జరుగుతుంది. దీనినైతే దృష్టిలో పెట్టుకోండి. ఇక మీరు వాళ్ళ వాట్సాప్ మీ ఫోన్లో నుండి ఏ విధంగా డిలీట్ చేయాలి అంటే, మీరు వాళ్ళ వాట్సాప్ మీ ఫోన్లో నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు వాళ్ళ వాట్సాప్తో ఎలాంటి పని లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ ఫోన్లో వాళ్ళ వాట్సాప్ను అయితే ఆన్ చేసి పెట్టండి. ఆన్ చేసి పెట్టాక పైన 3 చుక్కలు ఉన్నాయిగా, దానినైతే నొక్కండి. నొక్కాక ఇక్కడ సెట్టింగ్ అని ఉందిగా, దానినైతే నొక్కండి. నొక్కిన తర్వాతకి ఇక్కడ కింద ఏమని కనిపిస్తుంది, లాగౌట్ అని కనిపిస్తుంది. అయితే దీని మీద నొక్కేసేయండి. ఈ లాగౌట్ మీద నొక్కారనుకోండి, విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ వాట్సాప్ అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇక మీ వాట్సాప్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా వేరే వారి యొక్క వాట్సాప్ చాట్ మొత్తం మీ ఫోన్లో చూసుకోవచ్చు. మీ వాట్సాప్ కూడా ఎవరైనా స్కాన్ చేశారో లేదో ఆ విధంగా చూసుకోవచ్చు, దానిని డిలీట్ కూడా చేయవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, 100% వేరే వారి యొక్క వాట్సాప్ చాట్ మొత్తం కూడా మీ ఫోన్లో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసేయండి, ప్రతి ఒక్కరికి నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.